చేరుకుని వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరిట శుభాభివందనాలు. ఈ ఉపవాస దినముల్లో ఈ 2వ సెషన్లో దేవుడి వైపు చూడటానికి మరికొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 2వ వచనములో యేసుక్రీస్తు వారు దేవుని ప్రేమించిన ప్రియ బిడ్డలారా 40 రోజులు ఉపవాసం చేశారు. దేనికో తెలుసా? ఆత్మను పొందుకొని అపవాదిని ఎదిరించడానికి. నువ్వు కూడా ప్రార్థన చేస్తా ఉన్నావు. అపవాదిని నీ ఇంట్లో నుంచి తరిమివేయగల శక్తి కలిగిన ప్రార్థనేనా? లేకపోతే ఒక 2 గంటలు ప్రార్థన చేసి 2 కేజీలు అన్నం తింటున్నావా? ప్రార్థన అంటే ప్రియులారా దేవుడితో ఒక నిబంధన. తండ్రి చెప్పినట్టుగా చేస్తూ ఉన్నారు ప్రభువారు. ఆయన సాతాను మీద విజయం కొరకు, పవర్స్ కొరకు ప్రార్థన చేశాడు. కాబట్టి ఆయన పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. అపోస్తుల కార్యగ్రంథం చూడండి, 13వ అధ్యాయం 2-3 వచనాలు. అపోస్తుల కార్యగ్రంథం. ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. దేవుడి చిత్తం, వాళ్ళిద్దరూ దేవుని పని చేయటానికి సిద్ధపరచమని శిష్యులకు చెప్తా ఉన్నాడు. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులు ఎప్పుడు ఎలాగా మీరు పనికి వెళ్ళండి అని చెప్పట్లే. ఇక్కడ ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుని పని కొరకు దేవుడు చెప్పిన మాట ప్రకారంగా వారిని అప్పగించారు. ఇది బైబిల్ సత్యం. కాబట్టి ఉపవాసం ఉండే దేవుడి చిత్తాన్ని కనుక్కోవాలి. ఉపవాసం ఉండే నీ కుటుంబాన్ని కట్టుకోవాలి. పైన కడితే కుదరదు. మట్టి గోడకి గచ్చిపోత పూస్తే అది బలంగా ఏమి ఉండదు. నువ్వు అలాగే చేస్తున్నావేమో. ఒకవేళ పైన ప్రార్థనలుండి మట్టి గోడలు కట్టుకుంటున్నావేమో ఇంట్లో, అవి పడిపోతాయి, కూలిపోతాయి. 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనం. దేవుడు అతనికి ఒక ప్రయాణాన్ని సిద్ధపరిచాడు. 40 రోజుల ప్రయాణం. లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రి పగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడగా హోరేబునకు వచ్చి. ఇప్పుడు ఈ 40 రోజులు అతను ఏమైనా తిన్నాడా? తినలేదు. ఒక దేవుని ప్రయాణం ఉంది అంటే ఆహారం కూడా ఉండవసరం లేదు. వాళ్ళు చనిపోతారా? చనిపోరు. మోషే చనిపోలేదు కొండ మీద ప్రియులారా. అలాగే యేసు ప్రభు వారు చనిపోలేదు 40 రోజులు అన్నం తినకపోతే. ఇప్పుడు ఏలియా కూడా చనిపోవట్లేదు 40 రోజులు అన్నం తినకపోతే. దేవుని యొక్క ప్రేమలో అపోస్తుల కార్యగ్రంథం 14వ అధ్యాయం 23వ వచనంలో మనం చదువుకున్నట్టుగా పౌలు బర్నబాలని సువార్త పని కొరకు దేవుడు వాడుకోబోతున్నప్పుడు వాళ్ళు ఉపవాసం ఉండి వాళ్ళ మీద చేతులుంచి వారు ప్రార్థన చేసి వారిని పంపించారు అని బైబిల్లో కనపడతాం. జకర్యా గ్రంథము చదవండి. మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువులకు వారిని అప్పగించిరి. ఉపవాసం ఉండి అప్పగించడం నేర్చుకో. మనం కూడా బాప్తిజాలు ఇచ్చేటప్పుడు